యేసు ప్రభుని ఆయన అద్వితీయ కుమారుడు కాబట్టి నీళ్లలో నుంచి బాప్తీసం పొంది ఒడ్డుకు రాగానే వెంటనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆ పెద్ద ఆయన చెప్పాడు అని కొంతమంది అనుకోవచ్చు. మనకు ఒక్కోసారి అట్లా అనిపించవచ్చు. ఆయన అంటే హీరో అండి. ఎవరు? యేసయ్య. ఆయన్ని మెచ్చుకోక తండ్రి ఎవరిని మెచ్చుకుంటాడు? కాబట్టి ఆయనని మెచ్చుకోవటంలో మరి ఆయన గొప్పతనం ఉంది. ఎవరు గొప్పతనం? యేసయ్య గొప్పతనం కూడా ఉంది. కాబట్టి ఆయనను ప్రశంసించాడు, ఆయన్ని మెచ్చుకున్నాడు అని సహజంగానే మనకు అనిపిస్తుంది. ఈ యేసయ్య గొప్పవాడు కాబట్టి, ఆయనలో నుండి వచ్చిన ఒక భాగం కాబట్టి తండ్రి ఆయనను మహిమపరచటం అనేది మామూలు విషయమే అని మనకి అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి, కొద్ది మాటలే చెప్తాను. యేసు ప్రభు తన 30వ సంవత్సరంలో ఆయన బాప్తిస్మం పొందినట్టు మనకు కనపడుతుంది. దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఇప్పుడు 30 సంవత్సరాల ఈడు గల ఆయన బాప్తిస్మం పొందితే నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే ఆయనను దేవుడు మెచ్చుకోలుగా మాట్లాడాడు. ఈ మెచ్చుకోలు లేక ప్రశంసకి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఈ ప్రశంసకి ఏదో ఆయన కుమారుడు కాబట్టి అలా పలికాడు అని మనం అనుకుంటే పొరపడ్డట్టే. దేవుని కుమారుడు కాబట్టి మరి ఆయన వాళ్ళ అబ్బాయిని మెచ్చుకోవటం గొప్పతనమేం కాదు అని మనం అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకు అంటే యేసు ప్రభువుతో ఆయనను గురించి ఈ మాట సాక్ష్యం ఇవ్వక మునుపు దాదాపు ప్రభువు 30 సంవత్సరములు పరీక్షకు నిలిచాడు. 30 సంవత్సరాలు పరీక్ష కంటే దాదాపు 5-6 సంవత్సరాల ప్రాయం నుంచి మనకు ఊహ తెలుస్తుంది. ఊహ తెలిసిన దగ్గర నుండి ఆయన బాప్తిస్మం పొందేంత వరకు కూడా తండ్రి అయిన దేవుడు యేసుని అన్ని విషయములలో పరిశోధించుచూ వచ్చాడు. ఆయన పరిశోధించబడ్డా, ఆయన శోధించబడ్డా అంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అదే చెబుతుంది. చూడండి ఒక్కసారి. త్వరగా బైబిల్ ఉన్నవాళ్ళు తీసి లైవ్లో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, అయితే తర్వాత అయినా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దయచేసి ఎవ్వరూ మిస్ కావద్దు, సీరియస్గా ఈ విషయాలన్నిటినీ గ్రహించండి. మన ప్రధాన యాజకుడు అంటే ప్రభువు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి, సమస్త విషయాలలో ఆయన మనవలే శోధింపబడ్డాడు అన్నది దేవుని వాక్యం. ఆయన ఒక బాలుడుగా ఉన్నవాడికి ఏ విధమైన శోధనలు వస్తాయో ఆయనకి తెలుసు. ఒక బాలుడు యవనస్తుడుగా మారేటప్పుడు టీనేజ్లో మరి ఎలాంటి శోధనలు వస్తాయో ఆయనకు తెలుసు. దాదాపు ఒకడు చిన్ననాటి నుంచి 30 సంవత్సరాల ఈడు గలవాడు వరకు ఎన్ని రకాలుగా తను శోధింపబడతాడో అన్ని రకాల శోధనలు యేసుకు తెలుసు, యేసు ఎదుర్కొన్నాడు. మరి ఒక అంచనా చెప్పేది ఏంటంటే చరిత్రకారులు యేసు ప్రభు యొక్క రూపము చాలా ఆకర్షణీయంగా ఉన్నది అని. సిలువలో వేలాడదీయబడినప్పుడు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడయ్యాడు కానీ యేసు ప్రభు యొక్క ఆహార్యం దాదాపు 6 అడుగుల 5 అంగుళాల వరకు ఎత్తు ఉంటాడు. ఈ చేతులు మోకాళ్ళ కంటే కిందికి ఉంటాయి. ఆజానుబాహుడు, చేతులు పొడవు, ముఖ వర్చస్సు కానీ ఆహార్యం కానీ సరైనటువంటి హైటు, సరైనటువంటి పర్సనాలిటీ ఏ విధముగా చూసినా ఆయనకు మనం వంక పెట్టలేనంత సర్వాంగ సుందరుడు ఆయన. ఎందుకు అంత సౌందర్యం ఎలా వచ్చింది ఆయనకంటే ఆయన మనందరి కొరకు బలి కావలసిన గొర్రెపిల్ల నిర్దోషమైనదై ఉండాలి. దాని యందు ఏ దోషము లోపము కనరాకూడదు. లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కూడా ఏ లోపము ఏ దోషము లేని సర్వాంగ సుందరుడు. మరియమ్మ యోసేపులది మధ్యతరగతి కుటుంబం, సంపన్నులు కాదు. ఓ మధ్యతరగతి కంటే కింది స్థాయిలో ఉన్న ఒక బీద కుటుంబం. చెక్క పని చేసుకొని
కుటుంబ పోషణ జరిగించుకునే ఒక సాధారణ కుటుంబంలో మరియా, యోసేపు, యేసయ్య మాత్రమే కాక మరియా, యోసేపులకు యేసు ప్రభువుని మరియ కన్న తర్వాత 4 కొడుకులు పుట్టారు. ఒకరికంటే ఎక్కువ మంది కుమార్తెలు పుట్టారు. యేసయ్య పుట్టినప్పుడు మాత్రం ఆమె పరిశుద్ధ కన్య. యేసుకు జన్మనిచ్చిన తరువాత ఆమె యోసేపునకు భార్య అయి పిల్లల్ని గన్నది మరియమ్మ. ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయం 52 నుంచి మనం చదివితే మనకు దొరకొచ్చు వాసు. అర్థమైందా? అనుకుంటే అంతే, ముందుకురా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా ఒకసారి. చాలా సీరియస్గా వినండి. ఒక ముఖ్యమైన విషయం. ఎక్కడొచ్చాగా ఒక మధ్యతరగతి కుటుంబం, పిల్లలు, పోషణ, మరి ఒకడు కష్టపడాలి, అందరి కడుపులు నిండాలి. మరి యోసేపుకు సహకారంగా యేసయ్య కూడా ఆ వడ్రంగం పనికి వెళ్ళటం మనందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభు ఆ మధ్యతరగతి కంటే కింది స్థాయిలో ఉన్న ఆ కుటుంబంలో మరి ఉండి లేక కుటుంబాల్లో జరిగేటువంటి శోధనలు మనకు తెలుసుగా. 2 రోజులకి 3 రోజులకి అల్లరి చిల్లరి గొడవలు, ఇబ్బందులు అనేవి మనకి సహజంగానే మన ఇళ్లలో జరుగుతుంటాయి. అలాంటివి యేసు ప్రభు ఉన్న ఆ ఇంట్లో కూడా జరిగినాయి. కానీ అలాంటి సందర్భాలు జరిగినప్పుడు కూడా యేసు మాత్రం ఏ లోపము లేని పరిశుద్ధుడుగా ఉన్నాడు. తల్లి బలహీనురాలై ఉండొచ్చు, తండ్రి బలహీనుడై ఉండొచ్చు, తోడబుట్టిన వారు బలహీనులై ఉండొచ్చు. వాళ్ళందరూ వాళ్ళ హద్దులు దాటి మాట్లాడవచ్చు, వ్యవహరించవచ్చు. వారిలో తొందరపాట్లు కూడా ఉండి ఉండవచ్చు. మరియమ్మకు కొంచెం తొందర ఎక్కువ, మనకు తెలుసు ఆ సంగతి. కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు వెంటనే విషయం తెలుసుకొని వచ్చి ఆయనకు చెప్పబోయిద్ది. చెప్పబోతే ఆయన, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు బో అంటాడు. జ్ఞానవంతురాలు, పరిశుద్ధ స్త్రీ అయినప్పటికీ ఆదాము రక్తం ఆమెలో కూడా ఉంది. ఆదాము రక్తం యోసేపులో కూడా ఉంది. ఆ మిగిలిన సంతానం అంతట్లో కూడా ఆదాము బ్లడ్ ఉంది. ఈ ఆదాము బ్లడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో ఒక విధమైనటువంటి లోపాలు కనపరుస్తానే ఉంటారు. కానీ వారి మధ్యలో ఒక్కడుగా యేసు ఉన్నప్పటికీ ఒక బాలుడుగా తను ఎదుర్కొనే శోధనలలో ఆయన పరీక్షకు నిలిచాడు. ఆయన దోషము లేనివాడని నిరూపించుకున్నాడు. టెస్ట్ నంబర్ 1, బాలుడుగా ఉన్నప్పుడు ఆయన పరీక్షింపబడ్డాడు. తండ్రి అది చూశాడు. ఏ తండ్రి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి చూశాడు, అయిపోయింది. బాలుడుగా ఆయన పరీక్షలో పాస్ అయ్యాడు. తర్వాత ఒక యవనస్తుడుగా మంచి అవయవ సౌష్ఠవం కలిగి, మంచి ఎత్తరి, మంచి రంగు, మంచి రూపం, మంచి ఆహార్యం కలిగిన వ్యక్తులకు సహజంగానే సమాజంలో ఎంతో శోధన ఉంటుంది. ఆ విధమైన శోధనలు కూడా ఆయనకి ఎదుర్కొన్నప్పుడు ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే నేడు యువతీ యువకులు, యవనస్తురాండ్రు ఏ విషయాలలో శోధించబడుతున్నారో ఇవి యేసు ఎరగనివి కాదు. అది పాయింట్. ఈరోజు బాలురుగా ఉన్న వాళ్ళు ఏ శోధనలు ఎదుర్కొన్నారో అవి యేసు ఎరగనివి కావు. అలాగే యవనస్తులు, అన్నయ్య ఆగలేకపోతున్నామన్నయ్య, వీక్ అయిపోయానన్నయ్య, బలహీనపడ్డానన్నయ్య, శోధనలో పడిపోయానన్నయ్య అని మనం చెప్పుకుంటాం. చూసావా? మన ప్రాయాన్ని గొప్పగా చేసి ఈ ప్రాయాన్ని బట్టి నేను ఇలా బలహీనపడటం న్యాయమే అని నీకు అనిపించి శోధించబడి నీ తోటి వారితో కలిసి నువ్వు కూడా పాపంలో పడ్డ అనుభవాలు యువతి యువకులారా మీకు తెలుసు కదా. నీవు ఎదుర్కొన్న శోధనలు యేసు కూడా ఫేస్ చేశాడు. ఆయన కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇంకా నీ ముఖం, నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడవు కావచ్చు, నీ ముఖం యేసుతో పోల్చలేం. ఎందుకు? ఎంత అందమైన ముఖమైనా ఏదో వంక ఉంటుంది నీకు ఎక్కడో చోట. కానీ నా ప్రభువుకి ఎక్కడా వంక లేదు. ఆయన నిర్దోషముగా ఉన్నాడు. చక్కని ఆహార్యం కలిగినటువంటి వాడు ఆయన. అంత సర్వాంగ సుందరుడు. ఎన్ని రకాల శోధనలు ఎదుర్కొని ఉండవచ్చో, కానీ ఎన్ని తనను చుట్టుముట్టినా ఎక్కడ కూడా ఆయన బలహీన పడకుండా పాపము లేనివాడుగా
పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆయన దేవుని పరీక్షలో నమ్మకస్తుడుగా తేలాడు. ఇది యవనప్రాయపు శోధన. ఇక అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువుకి 18 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆయనకు 18 ఏళ్ళు వచ్చేసరికి యోసేపు కాలం చేశాడు. యోసేపు ప్రభు దగ్గర తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక కుటుంబ బాధ్యత అంతా కూడా కుటుంబానికి ఇక పెద్ద దిక్కుగా యేసయ్యే మోయాల్సి వచ్చింది. స్తోత్రం. ఈరోజు కొంతమంది కుటుంబ బాధ్యతను మోస్తారు. వాళ్ళు కుటుంబాన్ని పోషిస్తూనే కుటుంబ సభ్యులను అనరాని మాటలు అంటుంటారు. నా చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు, నా జవసత్వాలు కృంగ తీసుకొని నన్ను వాడుకొని నా జీవితాన్ని ఎటు కాకుండా చేశారు, నా బ్రతుకంతా మీకు చేయాల్సి వస్తుంది, నా బ్రతుకంతా ఇంతే అయిపోయింది అని ఏమన్నా కొంచెం కుటుంబానికి అట్లా బాసటగా ఉంటే దాన్ని అడ్డం పెట్టి ఏమి దెప్పి పొడుస్తారు కుటుంబస్తుల్ని. చిన్నల్ని కావచ్చు, పెద్దల్ని కావచ్చు, తల్లిదండ్రుల్ని కావచ్చు. కొంచెం ఏదన్నా కుటుంబానికి కొంచెం ఆధారంగా నిలబడితే చాలు, ఈ సాగింపుడు తట్టుకోలేరు ఇంట్లో. ఎందుకు? నేను సంపాదిస్తున్నాను, మీ మొత్తానికి కూడు పెడుతున్నాను, నేను బతికిస్తున్నాను, అది ఇదని ఎన్నో మాటలు. కానీ నలుగురు తమ్ముళ్ళు, ఒకరికంటే ఎక్కువ మంది చెల్లెళ్ళు, అమ్మ, దాదాపు మొత్తం 7 శాల్తీలు, ఈయన 8. ఈ 7 శాల్తీల్ని ఈ ఒకటి కష్టంతోనే పోషించాలి. కానీ ఎక్కడ కూడా ఆయన చేసే పనిలో సైతం మోసం లేకుండా కష్టపడ్డాడు. రాత్రింబగళ్ళు కష్టపడి కుటుంబ పోషణకు సరిపడా సంపాదించి ఇచ్చాడు. కానీ ఏనాడు కూడా నేను మిమ్మల్ని బతికిస్తున్నాను అనలేదు. నేను చేస్తే తిని బతుకుతున్నారు మీరు ఇట్లాంటి వాళ్ళు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు, నా బ్రతుకంతా ఇలాగా తెల్లారిపోతుంది అని ఏనాడు యేసయ్య అనలేదు. ఒకవేళ తల్లి అయిన మరియా, బాబు మీ నాన్నగారు వెళ్ళిపోవటం వల్ల నీకు బాధ్యత అంతా మీద పడింది, మేమంతా నీకు భారమైపోయాం, ఎంతో శ్రమ పడుతున్నావు నాయన అంటే తల్లిని దగ్గరగా తీసుకొని, ఎంత మాటమ్మా, నా బాధ్యత కదా ఇది. తమ్ముళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అప్పటిదాకా నేను మీకోసం కష్టపడటం ఎంతైనా న్యాయం అమ్మా, ఎప్పుడు అనొద్దు. నేను రాత్రింబగళ్ళు మీకోసం చేసి తీసుకొచ్చి మిమ్మల్ని పోషించుకోవటం నాకెంతో సంతోషకరమైన విషయం అని తల్లిని ఓదార్చుకున్నాడు. తోడబుట్టిన తమ్ముళ్ళను కూడా ఏనాడు దెప్పి పడవలేదు. మీరు వెధవలరా, నేను తెస్తే తింటున్నారని అనలేదు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కుటుంబంలో ఎవరైనా కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటే ఇక వాళ్ళ సాగింపుడు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం పట్టసఖ్యం కావు. వాళ్ళు పెట్టేదేమో కానీ వాళ్ళు అనే మాటలకి చాలా విసుగు చెందుతారు కుటుంబ సభ్యులు. కొంపదీసి మీలో ఆ తాలూకు ఎవరైనా ఉన్నారేమో ఈ లైవ్లో ఉన్నోళ్ళలో కానీ విన్నోళ్ళల్లో కానీ. దయచేసి నువ్వు కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోయింది ఆ మాట మాట్లాడకూడదు. నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావో ఆ త్యాగం అంతా నీ దెప్పి పొడుపు మాటల వల్ల మొత్తం నష్టపుచ్చుకుంటావు. చేస్తే చేసావు, కష్టపడితే కష్టపడ్డావు, త్యాగం చేస్తే చేసావు, కానీ నీ మాటల దెబ్బకి మాకు తట్టుకోలేకపోతున్నావు. అసలు నువ్వు చేయొద్దు అనే పరిస్థితి కూడా ఉంటుంది. ఉంటే తింటాం, లేకపోతే అడుక్కుంటాం. అసలు నువ్వేదో తీసుకొచ్చి ఇస్తున్నావని నీ మాటలు, నీ సాగింపుడు మేము ఏడబడతాం. ఫ్యామిలీస్లో ఉంటాయా ఉండవా? ఒకసారి చెప్పండి నాకు. ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయా ఉండవా? చెప్పాలి. ఉండవా? మరి నోరు తెరవలేం చెప్పండి. ఉంటాయి కదా. అయితే యేసయ్య అలా అనలేదు. తమ్ముళ్ళను ప్రేమగా పెంచాడు. తమ్ముళ్ళు విసిగించిన వాళ్ళని దూషించలేదు, వాళ్ళని గాయపరచలేదు, వాళ్ళని తృణీకరించలేదు. ఒక అన్నగా అన్ని విషయాల్లో భయం చెప్పేటప్పుడు భయం చెప్పాడు, గద్దించేటప్పుడు గద్దించాడు, కానీ పాపం చేయలేదు. అక్కడ పాస్ అయ్యాడు. ఒక యవనస్తుడుగా లోక ఆకర్షణలకు చిక్కకుండా తన్ను తాను భద్రం చేసుకుంటూ దేవుని పరీక్షలో నెగ్గాడు. ఓకే. తర్వాత కుటుంబ బాధ్యత భుజాల మీద వేసుకుని మరి యేసయ్యకు 30 ఏళ్ల వయసు వచ్చిన దాకా కష్టపడ్డాడు. అంటే ఆయన తర్వాత పుట్టిన వాళ్ళకి ఒకడికి 28, ఒకడికి 24 అట్లా వచ్చి ఉండొచ్చు, ఒకడికి 26 అట్లా వచ్చి ఉండొచ్చు. ఇక వాళ్ళందరూ ఆ ఏజ్లోకి వచ్చిన దాకా కష్టపడి వాళ్లకు రెక్కలు వచ్చిన తర్వాత ఈయనకు 30 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఇక తమ్ముళ్ళకి అప్పచెప్పాడు బాధ్యత. నాయనా, నేను
మరి ఇక తండ్రి చిత్తము, పరలోక తండ్రి చిత్తము నెరవేర్చడానికి, మరి లోకరక్షణ కోసం యజ్ఞమై యాగం కావటానికి నేను వెళ్ళవలసి ఉన్నది. నేను తండ్రి కొరకు చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఇక జాగ్రత్తగా అమ్మని, మరి చెల్లెల్ని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎదిగిన తన సహోదరులకు అప్పగించి అప్పుడు వెళ్ళి యోహాను ఇచ్చిన బాప్తిస్మం నా యేసు పొందాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఆత్మ సంబంధమైన జీవితానికే మాదిరి కాదండి. భౌతికంగా కూడా ఒక కుటుంబంలో, సమాజంలో ఒక బాలుడుగా, ఒక యవనస్తుడుగా, కుటుంబ బాధ్యతలు ఎరిగి కష్టపడే ఒక బిడ్డగా ఎన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. అవన్నీ యేసు దగ్గర మనం నేర్చుకోవచ్చు. అవన్నీ నేను చెప్పినట్టు పర్టికులర్గా అచ్చం అలానే వ్రాయబడి ఉండకపోయినా డౌట్ లేదు, అలాంటి అనుభవాల్లో గుండా వచ్చాడని హెబ్రీ పత్రిక 4:15 సాక్ష్యం ఇచ్చింది. దేవునికి మహిమ చెల్లించుదామా? హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చిందా లేదా? అది. ఇక ఈ వరుస పరీక్షలలో ఆయన ఒక్కొక్కటి జయిస్తూ పాస్ అవుతూ వచ్చినందున 30 ఏళ్ల పరీక్షా కాలం కంప్లీట్ అయి వచ్చి బాప్తిస్మం పొంది 30 ఏళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణం తీర్చాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే యోసేపు వలన కాదు, అయినప్పటికీ తనకు ఒక అక్షరార్థమైన తండ్రిగా, నామకార్థమైన తండ్రిగా యోసేపు ఉన్నాడు గనుక వారి బాధ్యతలు, కర్తవ్యం నెరవేర్చి 30 ఏళ్ళేమో భూ సంబంధమైన వారి బాధ్యత నెరవేర్చాడు. ఇక అక్కడి నుంచేమో పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఎక్కడా నా ప్రభు తన కోసం తాను బ్రతకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, కుటుంబ బాధ్యతలు నెరవేర్చే విషయంలో మనం మంచి ఆసక్తి కలిగి ఉండాలి. అది కూడా మన బాధ్యత, మన విద్యుక్త ధర్మం. సినిమా పాట అని మీరు అనుకోకపోతే, నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత కొరకు రేపబడినప్పుడు ఒక మూవీ సాంగ్ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. సినిమా కవుల్లో కూడా కొంతమంది బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేదాంత ధోరణిలో పాటలు రాశారు కొన్ని. ఆ పాటలలో సుశీల పాడినటువంటి ఒక పాట, అది ఒక మూవీలో నేను చిన్నప్పుడు విన్నాను. అందులో స్టోరీ ఏంటంటే, తల్లే కొడుకు దగ్గర పని మనిషిగా చేరిద్ది. వాడు ఒక పనికి మాలిన కొడుకు, తల్లిదండ్రుల్ని వదిలేసి డబ్బున్న అమ్మాయిని చేసుకుని వెళ్ళిపోతాడు. ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పని కోసం వెతుకుతా ఆ ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఇంటి వాడు ఎవడంటే కొడుకే. కోడలు పనికి పెట్టుకుంటుంది, పని మనిషి. ఈమె కనపడ్డప్పుడల్లా కొడుక్కి మొహం చిన్నబుచ్చుకుంటా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ. ఆమెకేమో తెలియదు. బహుశా నాకు గుర్తు అదే అనుకుంటా స్టోరీ, మరి అదో కాదో ఇప్పుడైతే నేను చాలా సంవత్సరాలు అయింది చూసి. తర్వాత ఆ ఇంట్లో పని మనిషిగా ఉంటుంది, కొడుకు ఇంట్లోనే అమ్మ. కోడలికి మాత్రం ఆమె అత్తయ్య గారని తెలియదు. అయితే ఆ కొడుకు పుడితే వాడి పుట్టినరోజు ఫంక్షన్కి ఒక పాట పాడిద్ది. ఆ పాటలో మాటలు చాలా నన్ను ప్రభావితం చేశాయి ఆ చిన్ననాడే. ఏంటంటే, అది పాటలాగా పాడితే సినిమా పాటలు పాడుతున్నాడు అంటారేమో. ఎందుకు వచ్చిన గొడవ, మాటలే చెబుతాలే. కన్నవారి కలలు తెలుసుకోవాలి, ఆ కలలు కంట నీరు పెడితే తుడవాలి. తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా, తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అని ఉంటుంది ఆ పదం. ఇది నన్ను మళ్ళీ అపార్థం చేసుకున్నారు. శాలేమనేది సినిమా పదాలు చెప్తున్నాడని. సినిమా పదాలైనా ఏ పదాలైనా పదంలో విలువ ఉంటే తప్పకుండా దాన్ని గౌరవించాల్సిందే. తర్వాత మరో సాంగ్లో, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అని, ఏది తనంత తానై నీ దగ్గరికి రాదు, శోధించి సాధించాలి అదే ధీరగుణం అంటాడు ఇంకొక పాటలో. అవునా? అదొక పాట. ఇవన్నీ మళ్ళీ పాడితే నాకు తెలుసు నా విమర్శకులు రెడీగా ఉంటారు, సినిమా పాట పాడాడు. అందులో విషయం పట్టించుకోరు. కానీ నేను వాటిని కూడా ఇందులో
ఈ సందేశం ఉంది అనుకుంటే నేను దాన్ని తీసుకుంటాను. అంటే మంచి మాట చెప్పిన వాడు అన్యుడైనంత మాత్రాన నేను దాన్ని తిరస్కరించను. వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా వాడు చెప్పిన దానిలో మంచి ఉంటే అది నాకు ఉపయోగపడేదైతే తప్పనిసరిగా నేను దాన్ని గౌరవించి తీరుతాను, తీసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాను? కన్నవారి కలలు తెలుసుకోవాలి, ఆ కలలు కన్నీళ్లు పెడితే వాటిని తుడవాలి. తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తనకు చేతనైనంత వరకు తన మీద ఆధారపడ్డ వాళ్ళని సంతోషపెట్టడం గొప్ప ధన్యత బాబు అంటది ఆమె. అంటే ఈ మనవడి పుట్టినరోజుకు పాట పాడుతూ కొడుకు కౌంటర్ వేస్తుంటది. ఒరే గాడిదా, నువ్వు అందరంలో కూర్చున్నావురా, నువ్వు మేడ మిద్దెల్లో బతుకుతున్నావు, మేము వికారోళమే కావచ్చు, కానీ మాకు కూడా ఆశ ఉంటుందిరా. నీ చేతి ముద్ద తినాలని, నీ చేత సేవ పొందాలని, మా అబ్బాయి గొప్పవాడయ్యాడని మేము కూడా చూసి ఆనందపడాలనుకుంటాం రా వెధవాయ్. నువ్వేమో అసలు మమ్మల్ని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆనందపడుతున్నావు అని ఈ పాటలో కౌంటర్ ఇచ్చిద్ది. చుక్కలు వెయ్యేందుకు ఒక్క చంద్రుడే చాలు, తన వారిని బ్రతికించే తనయుడు ఒక్కడే 10,000 అని ఆ పాట మొత్తం కొడుక్కి దరువే దరువు. నన్ను చాలా ఆలోచింపజేసింది. అది యేసు ప్రభు జీవితంలో నేను చూశాను. దాదాపు 30 సంవత్సరాలు తన కోసం తాను బ్రతకలేదు, కుటుంబం కోసం బాధ్యతలు నెరవేర్చడం కోసం నా యేసయ్య బతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నవాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, మన విషయంలో ఎన్నో కలలు కంటారు. నా బిడ్డ ఇలా కావాలి, నా బిడ్డ అలా కావాలి, నా బిడ్డ ఇంత ప్రయోజనకారి కావాలి, నా బిడ్డ నీ స్థాయిలో చూడాలి, ఇలా చూడాలి, అలా చూడాలని ఏవేవో ఆశలు పెట్టుకుంటారు. పాపం తీరా వాళ్ళ ఆశలు తీరే టైం వచ్చేసరికి వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు చేసి బిడ్డలు వాళ్ళని వదిలేసి తలో దారి వెళ్ళిపోయిన చరిత్రలు ఇన్ని. కానీ కన్నవాళ్ళు మన విషయంలో కన్న కలలు కన్నీళ్ల పాలు కాకుండాన్నట్లు చేయగలిగినంత వాళ్ళకు చేయటానికి మన వంతు త్యాగం మనం చేయాలి. అది గొప్ప ధన్యత. ఇది యేసు మనకు చూపిస్తున్న మాదిరి. ఆమె పొట్టను వాడుకున్నందుకు స్తోత్రం చెప్తారా? ఆ మరియ గర్భాన్ని ఆ మహనీయుడు 9 నెలలు వాడుకున్నందుకు 30 సంవత్సరాలు ఆమె బాధ్యత అంతా నెరవేర్చాడు. నా యేసయ్య ఎంత గొప్పవాడో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు దోణెను వాడుకున్నందుకు, కాసేపు అందులో కూర్చొని ప్రసంగం చేసినందుకు 2 దోణెలు మునుగ చేపలు ఇచ్చాడు. గాడిద మీద కూర్చున్నందుకు గాడిద కాళ్ళ కింద వస్త్రాలు పరిచేటట్టు కృప చూపాడు. యేసయ్య ఏ ఒక్కరిని వాడుకున్నా వాళ్ళ రుణం తీర్చుకోకుండా ఊరుకోడు. అయినా మనం ఎప్పటికీ తీరని రుణస్థులం ఆయనకి. అవును, మన కోసం ప్రాణం పెట్టాడుగా. కన్న బిడ్డలారా, ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీ తల్లిదండ్రుల విషయంలో మీకు బాధ్యత ఉంది. ఇక్కడ యేసు నీకు మోడల్, మాదిరి. నువ్వు పరీక్షింపబడతావు, గుర్తుపెట్టుకో. నువ్వు బాలుడు అయితే పరీక్ష ఉంది, యవనస్తుడు అయితే పరీక్ష ఉంది. కుటుంబ బాధ్యతలు నెరవేర్చే ఏజ్కి వస్తే నీకు పరీక్ష ఉంది. వాళ్ళని సక్రమంగా ఒడ్డుకు లాక్కొస్తావా లేదా? లాగేటప్పుడు, వాళ్ళ బరువు మోసేటప్పుడు మాటలతో వాళ్ళని ఏమన్నా చిత్రవద చేస్తున్నావా? అన్ని పరిగణలో తీసుకుంటాడు. కానీ ఏ విధంగా చూసినా నా ప్రభు ఎక్కడ కూడా అభ్యంతర కారణంగా లేడు. దాదాపు 30 సంవత్సరాలు ఆ బాధ్యత విషయంలో ఆయన నమ్మకత్వాన్ని పరీక్షించి ఆ తరువాత ఆ బాధ్యత నెరవేర్చి ఇక తండ్రి చిత్తం నెరవేర్చడానికి నీళ్ళలోకి దిగినప్పుడు ఇక తండ్రి ఉండబట్టలేకపోయాడు. పరలోక తండ్రి ఉండబట్టలేక ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయన నన్ను సంపూర్ణంగా సంతోషపెట్టగలిగింది. మోషేని గురించి వాళ్ళ అన్న అక్కతో దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమిటి మీరు మోషేని సణుగుతున్నారు? మోషే ఏంటో మీకు తెలుసా?
మోషేతో మీరు సమానులా? వయసులో పెద్దవారైతే కావచ్చు. నా మోషే ఎక్కడ, మీరెక్కడ? మీలో ఒకవేళ ప్రవక్తలు ఉంటే కళల్లో గూఢభావాలతో మార్మికంగా నేను మీతో మాట్లాడతాను. కానీ నా మోషే మీలాంటోడు కాడు. మోషే నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియమైన స్నేహితుడు. నేను ముఖాముఖి దర్శనమిచ్చి నా మోషేతో మాట్లాడతాను. మోషే మీరు ఒకటేనా? ఆయనతో మిమ్మల్ని మీరు పోల్చుకోతగునా? ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. మోషేతో పోల్చుకుంటున్నారే పాపం. చూడండి, మోషేని గురించి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మనుషులు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తారండి, లేదా మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాం. మనుషులు మనల్ని గురించి గొప్పలు చెప్పొచ్చు, తప్పులు చెప్పొచ్చు, తీసి అవతల పడే. మనుష్య సాక్ష్యం ఎవడికి కావాలి? మనం దేవుని గురించి సాక్ష్యం ఇస్తాం, నా దేవుడు అంతా, నా దేవుడు ఇంత అని. వాస్తవమే, ఆయన అంతవాడు కాబట్టి యుక్తమే. కానీ అంతవాడైన దేవుడు ఇంతవాడైన ఈ మనుషుని గురించి గొప్ప చేసి మాట్లాడటం ఇంకేం కావాలి జీవితానికి? తమ్ముడు, ఈ విశ్వం మొత్తానికి ఎవరు ఆధారభూతుడై ఉన్నాడో, పంచభూతాలను తన వాక్కు చేత నిర్మించి ఈ సకల చరాచర జీవన వ్యవస్థ మొత్తాన్ని కూడా, ఈ కాలచక్రాన్ని, జీవచక్రాన్ని, జీవన చక్రాన్ని నడిపిస్తున్న దేవుడు ఎవరున్నాడో అతడు ఒక మట్టి పురుగు గురించి సాక్ష్యం ఇవ్వటం, అది గొప్పతనం. స్తోత్రం చెప్పు. మామూలు విషయమా? కానీ అంటున్నాడు దేవుడు, మోషే నాకు నమ్మకమైన వాడు. మోషే సాత్వికుడు, ఓర్పు కలిగినోడు. మోషే గురించి మాట్లాడతారా మీరు? ఏం తెలుసు మోషే గురించి మీకు? ఏం తెలుసు? మోషేని సంవత్సరాలుగా పరీక్షిస్తూ వచ్చి ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాత నేను ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఎట్లా అన్నాడు అంటే, ఎక్కడ రాయబడి ఉంది ఆ మాట అంటారేమో, చెప్తా. అమ్రాము యోకేబెదులకు పుట్టిన తరువాత, జమ్ము పెట్టెలో పెట్టబడి నీళ్లలో వదిలివేయబడ్డ తర్వాత ఫరో కుమార్తె దగ్గరికి చేరి అక్కడి నుంచి ఫరో ఇంటికి చేరతాడు పసికందుగా. చేరి కన్న తల్లే దాదిగా ఆయన్ని పెంచిద్ది. తెలుసు మీకు ఈ స్టోరీ, చెప్పవసరంలా. పెరిగి పెద్దవాడైన తర్వాత తన సహోదరులను చూడాలన్న ఆశ పుట్టుద్ది. వాళ్ళ మీద తనకెందుకో తెలియని మమకారం కలుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతుంటే చూసి ఓర్చుకోలేకపోతాడు. ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఒకరోజు దాదిని అడుగుతాడు, అంటే తనకు తల్లి అని తెలియని తల్లి, అమ్మా నాకెందుకు ఆ ప్రజల మీద కనికరం కలుగుతుంది, వాళ్ళు అట్లా శ్రమ పడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. ఏంటి, నేను ఐగుప్తుయుణ్ణి, వాళ్ళేమో ఇశ్రాయేలీయులు బానిసలు, వాళ్ళు శ్రమ పడుతుంటే నాకెందుకు ఈ బాధ అంటే ఆమె గుట్టు చెప్పేసిద్ది, బాబు నువ్వెవరివో కాదయ్యా, ఎవరు బానిసలుగా హీనులుగా తృణీకరింపబడుతున్నారో వాళ్ళల్లో ఒకడివిరా నువ్వు. నీకు నేను దాదిని కాదయ్యా, నిజంగా జన్మనిచ్చిన తల్లినే. నా పేరు యోకేబెదు, మీ నాన్న పేరు అమ్రాము. ఇదిగో మాకు ఎన్నో సంతానంగా నువ్వు పుట్టావు నాయన. అయితే నేను ఇలా చేశానని మొత్తం చెప్పేసింది. అప్పుడు విషయం అర్థమైపోయింది. తన సహోదరుల విషయమై ఈ భారాన్ని దేవుడే తనలో పెట్టినట్టు మోషే గుర్తించాడు. గుర్తించి ఎట్లాగైనా ఈ ప్రజల్ని నేను విడిపించాలి అని కంకణబద్ధుడై ఐగుప్తీల సకల విద్యలు నేర్చుకున్నాడు. స్తోత్రం. ఐగుప్తీల సకల విద్యలు నేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏ విద్యనైనా ఉపయోగించి నా ప్రజల్ని నేను రిలీజ్ చేయాలి, బయటికి తీసుకెళ్ళాలంటే అన్ని విషయాలలో నేను ఆరితేరిన వానిగా ఉండాలి. సో నేను రెడీ కావాలని ఐగుప్తీల సకల విద్యలలో ఆయన ప్రావీణ్యత పొందాడు. మాట యందు నేర్పరి అయ్యాడు.
40 ఏళ్ల ప్రాయం వచ్చింది. 40 ఏళ్ల ప్రాయం వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చేసాడు. పరీక్ష స్టార్ట్ అయింది. నేను వెళ్ళి ఆ బానిసల్లో ఒక బానిసగా ఉండాలా, లేకపోతే ఇంకా నా నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే ఐగుప్తు సింహాసనం నాకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నా వంటి వీరుడు, సకల విద్యా పారంగతుడు ఐగుప్తు సంస్థానంలో ఇంకొకడు లేడు. రాజ్యం మొత్తం హర్షించిన వ్యక్తిని నేను. ఇప్పుడు రాజ్యం కోసం, సింహాసనం కోసం నేను ఆలోచించాలా, లేకపోతే నా పితరుల దేవుడు ఆమోదించినటువంటి జనాంగం, నా స్వజనులతో నేను కూడా బానిసగా ఉండాలా? సింహాసనమా, బానిసత్వమా? పరీక్ష. ఏదెంచుకున్నాడు? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, హెబ్రీ పత్రిక 11లో అంటాడు, దేవుని ప్రజలతో శ్రమ నొందుట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, గమనించాలి. ఒకసారి ఆలోచించండి. మోషేకి ఇక పరీక్ష స్టార్ట్ అయింది. సింహాసనమా, వెళ్ళి దేవుని ప్రజలతో శ్రమ పొందటమా? నిర్ణయించుకున్నాడు. ఏమైతే అదయింది, దేవుని ప్రజలతో శ్రమే పొందుతాను. నాకు ఈ సింహాసనం వద్దు, ఈ రాజ్యకాంక్ష వద్దు, అల్పకాల పాప భోగములు ఇవి వద్దా. అవసరమైతే వాళ్ళు తింటే తింటా, వాళ్ళు బతికితే బతుకుతా, చస్తే చస్తా, వాళ్ళ విమోచన కోసం నేను ఏదో ఒకటి చేస్తా, నేను మాత్రం ఈ భోగాలు కోరుకోను అని తన నమ్మకత్వాన్ని చాటిన వ్యక్తి మోషే. దేవుడు టెస్ట్ చేశాడో. సింహాసనం కావాలా, దేవుని ప్రజల కోసం, సేవ కోసం శ్రమ కావాలా? శ్రమే కావాలి దేవా, శ్రమే కావాలి. ఎందుకంటే ఇది నీ విషయమైన శ్రమ. అదైతే నా భోగం, నాకెందుకు? అది నీ కోసం నేను చచ్చిపోయినా నాకు ఇష్టమే. బా, తెలుసు కదా మీకు అది. తర్వాత ఆయన ఇశ్రాయేలీయుడు ఒకడు శ్రమ పొందుట చూచి ఐగుప్తుడైనటువంటి ఆ సైనికుడిని చంపటం జరుగుతుంది. అంటే ఇక తన పని మొదలుపెట్టాడు. వాళ్ళని బయటికి తీసుకొని రావటానికి. మంచి కళాకారుడు కదా, సకల విద్యా పారంగతుడు కదా. మరి ఏకం కరాటే నేర్చుకున్నాడో, కుంగుఫు నేర్చుకున్నాడో, ఏం తీసుకొని కొట్టాడో, మొత్తానికి ఒక దెబ్బకు చంపాడు వాడిని. చంపి వాడిని కప్పెట్టేశాడు. ఎవడు చూడలేదు అనుకున్నాడు. ఎవరినైతే విడిపిద్దాం అనుకున్నాడో వాళ్ళలో ఒకడు మరుసటి రోజు ఇంకొకటితో గొడవ పడుతుంటే, సహోదరులారా మీరు సహోదరులు కలహించుకోకూడదంటే, ఏం బెదిరిస్తున్నావు, నిన్న వాణ్ణి కానీ చంపి పాతి పెట్టినట్టు నన్ను కూడా పెడదాం అనుకున్నావేందన్నాడు. అసలు మా మీద తీర్పరిగా నిన్ను ఎవడు నియమించను, పో అంటే, అమ్మ కేసు లీక్ అయిందిరా బాబు అని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి మిథ్యాను చేరి 40 ఏళ్ళు గడిపా. టోటల్గా 80 ఏళ్ళు. 40 ఏళ్ల జీవితకాలం అక్కడ గొర్రెల కాపరిత్వానికి ఖర్చు అయిపోయి తనకున్నటువంటి సామర్థ్యాలన్నీ కూడా పనికి రాకుండా అయిపోయిన పరిస్థితి వచ్చిందాకా అక్కడ ఉన్నాడు. తర్వాత తన 80వ ఏట దేవుడు అతన్ని దర్శించటం, నువ్వు వెళ్ళి నా ప్రజలకు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని రాని దేవుని చేత బోధింపబడటం. ఇక్కడ లైఫ్ బాగుంది, హాయిగా గొర్రెలు కాసుకుంటున్నాడు, మంచిగా సిఫోరా, మంచి చక్కని భార్య, కాస్త కూస్తో సంతానం కలిగింది, బాగున్నాడు, హ్యాపీ లైఫ్, ఇబ్బంది ఏం లేదు. గొర్రెల మంద డెవలప్ చేసుకుంటున్నాడు, బిజినెస్ సూపర్, హ్యాపీ లైఫ్. ఏముందిలే 80 ఏళ్ళు వచ్చినాయిగా, ఇంకా అయిపోయిందిగా మన పని అని రాజీ పడ్డాడు. కానీ ఒక పక్కన బాధ. ఇంత నేర్చుకుని, ఇంత త్యాగం చేసి నా ప్రజల కోసం సింహాసనాన్నే వద్దనుకున్నానే, వాళ్ళ కోసం వాడబడకుండా అయిపోయింది కదా నా జీవితం. దేవా, వాళ్ళ కోసం నేను ఏమీ చేయలేకపోయా కదా. ఇశ్రాయేలును నా ప్రజలను విమోచించడానికి వెళ్ళవలసిందని నేను గొర్రెలు కాసుకుంటున్నా. ఇదే పరిస్థితి అయితే హాయిగా రాజుగానే ఉండేవాడిని కదా, రాజుగానే ఉండేవాడిని కదా. లేదయ్యా, నాకు ఈ జీవితంలో తృప్తి లేదు. వేదన వేదన.
80 ఏళ్లకు దేవుడు మండుచున్న పొదలో దర్శించాడు. మోషే దా. ఇన్నాళ్ళు వాళ్ళు బాధలు పడ్డారు కానీ మొర్ర పెట్టలేదు. ఇప్పుడు వారు నిజముగా నాకు మొర్ర పెట్టారు. నా దగ్గరకు మొర్ర వచ్చింది, కదా నిన్ను పంపిస్తాను, పోయి వాళ్ళని బయటికి తెద్దు కానీ అంటే అప్పుడు అన్నాడు, ఏదో నా దగ్గర ఉన్న సామర్థ్యాలు ఉపయోగించి అప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నా, నేనేమో పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు పిలుస్తున్నా, వెళ్ళాలన్న ఆశ ఉంది, వాళ్ళని విడిపించాలన్న ఆకాంక్ష ఉంది, కానీ దేవా ఇంకా నేను పనికి రాను కదా, నా పని అయిపోయింది కదా, ఇంకా నేనేం పనికి వస్తాను, నన్ను ఇప్పుడు రమ్మని పిలుస్తున్నావు అని అడిగితే దేవుడు మోషేని ధైర్యపరిచి బలపరిచి కొన్ని అద్భుతాలు సూచక్రియలు చూపించి ఇప్పుడు పద అంటే వెన్నుతీయకుండా అక్కడున్న హ్యాపీ లైఫ్ను అలాగ వదిలేసి మళ్ళా అగచాట్లు పట్టడానికి బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను చూసి ఆగిపోలేదు. తన జవసత్వాలు కృంగిపోతున్నాయని వాటిని బట్టి నిరాశపడలేదు, నిరుత్సాహపడలేదు, బయలుదేరాడు. వెళ్ళిన తరువాత ప్రాణాలతో చెలగాటమే ఐగుప్తు రాజు ముందుకు వెళ్ళాలంటే. వీడిని తీసేసి వీడిని తీసుకెళ్ళి శిరచ్ఛేదం చేసేయండి రా అంటే సెకండ్స్లో కొట్టేస్తారు. అవసరమైతే ఆ సభలోనే కొట్టేస్తారు. ఒక రాజు, అప్పట్లో హైలైట్గా ఉన్న రాజు, ఫేమస్ ఐగుప్తు, ఈజిప్ట్. ఫరో అంటే టోటల్గా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎట్లా ఆ రేంజ్ ఉంది. అప్పుడు అంత డేంజర్ మనిషి దగ్గరికి వెళ్ళి ప్రజల్ని విడిపించు అని ఒక శాసనం చేయాలంటే, రాజునే ఆజ్ఞాపించాలంటే దమ్ము కావాలి. ఏం దమ్ము కావాలంటే చావటానికి సిద్ధపడాలి. నీ పై అధికారికి చెప్తావా సువార్త, నీకు దమ్ముందా? నీ పై ఆఫీసర్కి చెప్తావా సువార్త, నీకు దమ్ముందా? చెప్పు తమ్ముడు, నీకు ఛాన్స్ ఉంది కదంటే, ఓ అన్నా వద్దన్నా బాబు, ఎందుకు ఆయన తిడతాడు, ఆయన ఏమన్నా అంటాడు. తిడతాడా, చంపుతాడా? సావటానికి సిద్ధపడ్డాడు మోషే. పోయి నిలబడ్డాడు. నీ చేతనైంది చేసుకో, ప్రజల్ని మాత్రం నువ్వు విడిపించాలి అని ఆ ఫరో ముందు నిలబడ్డాడు. పరీక్షలో పాస్ అయ్యాడు. తన ప్రాణం గురించి ఆలోచించిన వాడైతే వెళ్ళలేడు అక్కడికి, కానీ వెళ్ళాడు. సరే, మొత్తం మీద వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళే ఉన్న మంచోళ్ళ, ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు, అందరూ సూపర్ మ్యాన్లే. ఒకడు మైండ్ కూడా సరైన మైండ్ కాదు. తలకో బుద్ధి అన్నట్టుగా, పుర్రెకో బుద్ధి అన్నట్టుగా వాళ్ళ రకాలు తీసుకొస్తే సముద్రం దగ్గర వాళ్ళు శత్రువు మళ్ళీ తరవటం మొదలు పెడితే, వీడు మనల్ని చంపడానికి వచ్చిన వేగుల వాడు, మనల్ని ఐగుప్తులో చేస్తే మనం బూడిసి పెట్టడానికి ప్లేస్ చేయాలని సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఏడైతే ఎంతమందినైనా కప్పెట్టొచ్చని ఆల్రెడీ అతనికి అలవాటే. 40 ఏళ్ల క్రితం ఒక ఐగుప్తుడిని చంపి కప్పెట్టాడు. ఇతనికి ఇసుక కావాలి, ఇసుక కప్పి పెట్టడానికి బాగా ఫ్రీగా ఉండేదానికి, అందుకని ఇసుక కోసం తెచ్చాడు మనల్ని ఈడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విమర్శలు ఎదుర్కొన్నాడు. పరీక్ష. నిర్గమకాండం 32లో ఇశ్రాయేలు పాపము చేశారు. 40 రోజులు ధర్మశాస్త్రం కోసం మోషే సినాయి పర్వతం మీదకి వెళితే, వీళ్ళు ఒక దూడను అహరోను చేత చేయించుకొని దానికి యెహోవా అని పేరు పెట్టే, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిందని దేవునిని అవమానపరిచి విగ్రహం పెట్టుకున్నారు. కడుపు మండిపోయింది. కానీ అక్కడ కూడా మళ్ళా పరీక్ష వచ్చింది మోషేకి. ఏమిటి పరీక్ష అంటే, ఎక్కడన్నా తన స్వార్థం కోసం ఆలోచిస్తాడేమో, ఎక్కడైనా తన గొప్పతనం కోసం ఆలోచిస్తాడేమో, ఎక్కడైనా తన మహిమ కోసం ఆలోచిస్తాడేమో అని అణువు దేవుడు పరీక్షిస్తూ వచ్చి చివరికి ఈ మెట్టులో ఫైనల్ టెస్ట్ అన్నట్టు, మోషే నువ్వు అడ్డు తప్పుకో, ఈ జనులు లోబడనోలని ప్రజలు, వీరు నా మీద తిరుగుబాటు చేయిస్తూనే వచ్చారు, ఒక్క దెబ్బతో వారినందరినీ సంహరించి నేను నీలో నుండి సంతానాన్ని రప్పిస్తాను, నీ సంతానాన్ని నేను ఇసుక వలె విస్తారం చేస్తాను అన్నాడు.
మోషే ఏమన్నాడో తెలుసా? నేను అనుకుంటాను ఆ తర్వాత మోషే పిల్లలు వెలుగులోకి రాకపోవడానికి అదొక కారణమేమో అనుకుంటా. నా పిల్లలు అనే మాట ఎత్తలా మోషే. ఇశ్రాయేలు సర్వ సమాజం నా కుటుంబము అని ఫీల్ అయ్యాడు. అది ఒక దైవజనుడి మనస్సు. ఉన్నారా ఇక్కడే? స్తోత్రం చెప్పండి. కొద్దిగా వాటర్ తాగుతా. చాలా జాగ్రత్తగా వినాలి, విని మైండ్లో తీసుకోవాలి. ఇశ్రాయేలు సర్వ సమాజం నా కుటుంబం, వాళ్ళు బాగుంటే నేను బాగుంటా, వాళ్ళు పోతే నేను పోతానని ఫిక్స్ అయ్యాడు. వారి క్షేమమే తన క్షేమంగా ఆలోచించాడు. దేవుడు ఒక సువర్ణ అవకాశం ఇచ్చాడు. ఆ దరిద్రుల మొత్తాన్ని ఏరిపారేసి నీ సంతానాన్ని దీవిస్తాను అంటే మోషే అడ్డగించి, వద్దు ప్రభువా, వద్దు, అవసరమైతే వారందరినీ రక్షించడం కోసం, నీకంత కోపం ఉంటే వారందరినీ రక్షించడం కోసం నన్నొక్కడిని నరకానికే పంపించు. ఏదో ప్రాణం తీయటం కాదు, నా పేరు నీ గ్రంథంలో తుడిచివేసి నన్ను నరకానికి పంపించేసి, అంతేగాని వాళ్ళకి ఏ హాని చేయొద్దు, వాళ్ళని క్షమించవయ్యా అని తన కుటుంబాన్ని, తన ప్రాణాన్ని, తన బిడ్డల భవిష్యత్తును కూడా పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడు క్వాలిఫైడ్ అని రాశాడు. పాస్, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇక అప్పుడు రాసేసాడు, సంతకం పెట్టేశాడు, మోషే క్వాలిఫై అవ్వపో. ఏమాత్రం కక్కుర్తి ప్రదర్శిస్తావేమో అని చూసా. లేదు లేదు, నీ దగ్గర నా మనసు ఉంది మోషే. అందుకు చెప్పాడు సంఖ్యాకాండం 12లో, ఏం తెలుసురా మీకు మోషే గురించి? ఏమి తెలుసు మీకు మోషే గురించి? అడుగు అడుగున ఎక్స్రే చేస్తా వచ్చా. ఎక్కడన్నా ప్రలోభిస్తాడేమో, ఎక్కడన్నా జీవపు డంబానికి వెళ్తాడేమో, ఎక్కడన్నా స్వలాభాపేక్షతో తన సుఖం కోసం సింహాసనాన్ని వదిలిపెట్టాడు. రా నా మోషే. మిరియాం సింహాసనాన్ని వదిలిపెట్టాడు. నీ తమ్ముడైన మోషే. అహరోను, నువ్వు దూడని చేసావు చూసావా? ఆ దూడని చేసిన రోజు మొత్తం ఏరి పారేస్తాను, నీలో నుంచి జనాన్ని రప్పిస్తానంటే నా మోషే ఏమన్నాడో తెలుసు? అవసరమైతే వాళ్ళందరి కోసం నా ప్రాణాన్ని తీయి, నన్ను నరకానికి పంపించు, వాళ్ళని విడిచిపెట్టు అని నన్ను అడ్డగించాడో. నా ఇల్లు అనబడిన ఇశ్రాయేలులో, ఇశ్రాయేలు మొత్తంలో కూడా నాకు నమ్మకమైన వాడు నా మోషే. ఎంత ధైర్యం! అలాంటి మోషేకి ఎదురు తిరుగుతారా అని కళ్ళు ఎర్ర చేస్తే షేకు స్టార్ట్ అయింది అహరోనుకి, మిరియాముకి. దేవుడు మాట్లాడుతుంటే మోషే మౌనంగా ఉన్నాడు. దేవా దేవా నాయన, నా పట్ల నీకు ఇంత అభిప్రాయం ఉందా? నన్ను ఇంత నమ్మకస్తునిగా అయ్యించావా తండ్రి? కృతజ్ఞుడయ్యా, నీకు వందనాలు. నా ఓర్పు నీకు అంత నచ్చిందా అయ్యా? ఎంత ఎంత ఘనత అండి అది! మోషేని నిలబెట్టి తన వారికి మోషేని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తుంట. ప్రియులారా, మోషేకి రివర్స్ అయినందుకు, ఎదురు వచ్చినందుకు, మోషేని తృణీకరించినందుకు మిరియాముకు కుష్టు పెట్టాడు. మళ్ళీ మోషేనే బ్రతిమలాడాడు, అయ్యా పోనీ అయ్యా, తెలిసి తెలియక అన్నారంటే, ఆహా, కన్న తండ్రి అసహించుకున్న 7 రోజులు అవమానం అనుభవించినట్టు 7 రోజులు జబ్బు ఉండాల్సిందే, తర్వాత తగ్గిద్ది, నువ్వు అడిగావు కాబట్టి వదిలేస్తున్నావు. అహరోను విషయమే వేడుకుంటే అంగీకరించాడు, మిరియామును అంగీకరించాల. 7 రోజులు కుష్టు పెట్టి తర్వాత స్వస్థపరిచాడు. ప్రియులారా, మోషేకు రివర్స్ అయినందుకు కోరహు, దాతాను, అబీరాము మొత్తాన్ని ప్రాణాలతోనే పాతాళంలోకి దిగిపోయేటట్టు చేశాడు. ఊరుకోడు. మోషేని ఎదిరిస్తే ఫరోనే సముద్రంలో ముంచి పెట్టాడు.
ఏ సైన్యాన్ని చూసి అతిశయపడ్డాడో ఆ సైన్యాన్ని కూడా ముంచేశాడు. ఓకే, పరిశోధించాడా లేదా? ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నా? యేసయ్యకు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఊరికే రాలేదు. 30 ఏండ్ల పరీక్ష తర్వాత బాప్తీసం తీసుకున్నా కూడా మళ్ళీ అరణ్యంలో 40 దినాల పరీక్ష. ప్రైజ్ ది లార్డ్. మోషే కూడా పరీక్షింపబడ్డాడు వరుసగా. ఇట్లాగా దేవుడు సాక్ష్యం ఇచ్చిన భక్తులందరినీ ఎక్స్రే చేసి వాళ్ళ నాడి నరము, మైండ్, ఎముకలు, మూలుగలో కూడా మొత్తం ఎక్స్రే చేసి పరీక్షించి వాళ్ళకి తన సాక్ష్యం ఇచ్చాడు. ఈ మాట నేను మీకెందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలమని పిలువబడటం మాత్రమే కాదు, దేవుని సాక్ష్యము పొందినట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం దేవునికి గురించి సాక్ష్యం ఇవ్వటం గొప్పతనం కాదు. ఆయన ఆల్రెడీ గొప్పవాడు. ఆయన గురించి నువ్వు నేను మాట్లాడటం గొప్పతనం కాదు. దూతలు, మహాదూతలు, కెరూబులు, శరాపులు, సకల చరాచర జీవ ప్రాణులు, ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు, సకల చరాచర జీవకోటి మొత్తం, పంచభూతాలు, ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ ఆయనను మయంపరుస్తున్నాయి, ఆయన్ని ప్రస్తుతిస్తున్నాయి. నువ్వు నేను ఆయన గురించి గొప్పగా చెప్పటం గొప్పతనం కాదు, కానీ అంత గొప్పవాడైన దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వటం ఉంది చూశారు, అది చరిత్ర. కొట్టే కొట్టు, లేకపోతే నోరు మూసుకో, గట్టి కూడా. హల్లెలూయా. నిన్ను గురించి కూడా ఆయన సాక్ష్యం ఇవ్వబోయేటప్పుడు నిన్ను కూడా పరీక్షలలో గుండా తీసుకెళ్తాడు తమ్ముడు, పరీక్షలలో గుండా తీసుకెళ్తాడు చెల్లెమ్మ, నిన్ను నన్ను కూడా పరీక్షలో గుండా తీసుకెళ్తాడు అన్నయ్య, బాబాయ్, పెదనాన్న, నాన్న. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని గూర్చి గొప్ప సాక్ష్యం ఇవ్వాలని తహతహలాడుతుంటాడు. అందుకే అందరినీ కూడా ఆ పరీక్షల అనుభవాల్లో గుండా, ఆ పరిశోధనల్లో గుండా తీసుకెళ్తాడు. అర్థమైందా? ఈ పరిశోధనల్లో మన ఓర్పుని, అంటే సాత్వికాన్ని, నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను ఆయన పరీక్షించుకుంటాడు. పరీక్షించుకొని ఇద్దామా వద్దందామా? దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నిలువెల్లా నన్ను పరీక్షించు నాయనా, నన్ను శోధించి చూడు ప్రభువా, నేను శుద్ధ సువర్ణమై నీ ముందు నిలబడాలి ప్రభువా, నీకు స్తోత్రం, హల్లెలూయా అని మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకున్న బద్దులమై ఉన్నాం. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు, మనల్ని కూడా పరీక్షిస్తాడు, మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు, శ్రమలను అనుమతించి మన నిజాయితీని, మన విశ్వాస్యతను టెస్ట్ చేస్తాడు. ఓసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాంతంలో, ఒక రాజ్యంలో రాజు మారాడు. పాత రాజు క్రైస్తవులకు సపోర్టు. ఆ రాజు మారాడు. రియల్గా జరిగింది, ఇది నిజంగా జరిగింది. కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చి ఒక శాసనం చేశాడు. ఏమిటి శాసనం అంటే, రాజ్యములో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ కూడా పోగు చేయండి అన్నాడు. అందరినీ పోగు చేయాలని పిలుపు వచ్చింది. ఎవరైతే యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించి ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ, అది కూడా ముఖ్యంగా ఎవరిని అంటే, మన సంస్థానంలో జాబ్ చేసే వాళ్ళల్లో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో మొత్తాన్ని ఏరండ్రా అన్నాడు. ఇంతమంది అని ఒక సంఖ్య వచ్చింది. అబో చాలామందే ఉన్నారు. చాలామందే ఉన్నారు. సరే, వాళ్ళందరికీ నా శాసనంగా ప్రకటించండి, ఈ రోజు నుంచి 7 రోజుల్లో మీరు ఒక తీర్మానం చేయాలి.
యేసు ప్రభు కావాలా, జాబు కావాలా? జాబు కావాలి అనుకున్నోళ్ళు యేసును వదిలిపెట్టడానికి మేము ఇష్టపడుతున్నామని ఈ 7 రోజుల్లో ముందుకు రావాలి. 7వ రోజు మేమంతా ఫైనల్ చేసుకుంటాం. మాకు జాబ్ అక్కర్లేదు, మాకు యేసు ప్రభువే కావాలి అనుకున్నోళ్ళు మీ ఇళ్ళ దగ్గరే ఆగిపోండి. 7వ రోజు కాదు, మాకు యేసు అక్కర్లేదు, మాకు జాబే కావాలి, మా బ్రతుకు తెరువే మాకు కావాలి, మాకు డబ్బే కావాలి, మా భార్య బిడ్డలు, మా జీవితాలు, మా సుఖమే కావాలి, మాకు దేవుడు వద్దు, యేసు ప్రభు వద్దు అనుకునేవాళ్ళు 7వ రోజు ముందుకు వచ్చేసేయాలి. అంటే ఏమని నిర్ణయించబడిందో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభు కావాలనుకున్నారో వాళ్ళు ఉద్యోగంలోంచి తీసివేయబడతారు. ఎవరు యేసు వద్దు, జాబే కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ సంస్థానంలో ఉద్యోగాలు పొందుతారు. పైగా ఇంకో మాట కూడా అన్నాడు, ఎక్కువ జీతం కూడా పెంచుతాను అన్నాడు. ఆ తర్వాత మొత్తం 7 రోజులు అయిపోయింది. 7 రోజుల్లో కొంతమంది జాబు మాకొద్దు, దేవుడు ఉంటే చాలని ఆగారు. కొంతమంది ఏమో ఏం దేవుడో ఏమో, ఇప్పుడు కనపడుతున్న రాజే కదా మెయిన్, లేకపోతే ఆకలితో చేస్తాం, ఎందుకు వచ్చిన గొడవ, కనబడని ఆయన కోసం మనం ఆకలితో చచ్చే కంటే కనబడే రాజుకే సాగిలపడి మనం ఉద్యోగమే పొందుకుంటే ఇంకా ఎక్కువ సుఖంగా బ్రతికే అవకాశం ఉంది అని కొంతమంది నిర్ణయించుకొని రాజు ఆస్థానంలోకి వెళ్ళారు. 7వ రోజు రాజుగారు వాళ్ళందరూ వచ్చారా అని అడిగాడు. కింది అధికారులు చెప్పారు, అయ్యా కొంతమంది వచ్చారు, వాళ్ళు యేసు వద్దు, జాబు కావాలనుకుంటున్నారు. ఆ మిగిలిన రాలేదు, వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉన్నారండి. ఎందుకనిరా, ఆకలితో చస్తారు అంటే చచ్చినా పర్వాలేదు, ప్రభువుని మాత్రం వదిలిపెట్టేది లేదు, మాకు జాబు పోయినా పర్వాలేదు, మాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు అన్నారే గారు అని రాజుకి చెప్పారు. అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, ఇదిగో ఎంతమంది అయితే ఇప్పుడు ముందుకొచ్చి మాకు యేసు వద్దు, జాబే కావాలన్నారో వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తీసేయండి. ఎంతమంది అయితే మాకు యేసు చాలు, జాబ్ అక్కర్లేదు అన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జాబులు ఇచ్చి డబల్ జీతం ఇవ్వండి రా అన్నాడు. మీకు ఆశ్చర్యంగా ఉంది కాదు, రాజు మెంటలోలాగా ఉన్నాడు అనిపించింది కాదు, కానీ అతడు తెలివైన రాజు. ఎందుకో తెలుసా? ఎందుకు రాజా ఈ పని చేశారని వాళ్ళు అడిగారు. అప్పుడు చెప్పాడు, ఒరే మన దగ్గర ఒకడు పని చేయాలంటే మొదట వాడు నమ్మకస్తుడై ఉండాలిరా, నమ్మకస్తుడై ఉండాలి. నమ్మకం లేకుండా, ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒరే అందరికంటే అన్నిటికంటే కూడా మనిషి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది దేవుడికిరా. తన దేవునికి నమ్మకముగా ఉండని వాడు రాజునైనా నాకేం నమ్మకంగా ఉంటాడురా? వాడి ఒరిజినాలిటీ కనబడని దేవుని దగ్గరే తేలిద్ది. కనబడని దేవుని మీద తనకున్న విశ్వాస్యతను బట్టి అతడు నమ్మకంగా ఉన్నట్లయితే కనబడే రాజు విషయంలో కూడా వాడు నమ్మకంగా ఉండగలుగుతాడురా. కానీ దేవుని పట్ల ఒకడు నమ్మకత్వాన్ని కోల్పోతే వాడు నా దగ్గర ఉంటే నన్ను కూడా అంతే చేస్తాడురా. నా శత్రువులు నేను ఇచ్చేదానికంటే ఎక్కువ పైకం వీళ్ళకి చూపిస్తే వాళ్ళ దేవుడికి వాళ్ళు యేసుని వాళ్ళు విసర్జించి నా దగ్గరకు వచ్చినట్టు నన్ను కూడా విసర్జించి శత్రువులకు అప్పచెప్పి ఇంకొకటితో చేతులు కలిగిపోతారా. వీళ్ళ దగ్గర నమ్మకత్వం లేదు గనుక ఎర్భకులు మొత్తాన్ని పంపించేసేయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వకండి. మాకు దేవుడికి నమ్మకంగా ఉండాలని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని తీసుకొచ్చి డబల్ జీతాలు ఇచ్చి పెట్టండి రా, మొత్తాన్ని పెట్టండి. అలాంటి వాళ్ళు ఆస్థానంలో ఉంటే ఇప్పుడు వాళ్ళు దేవుని విషయంలో ఎలాగైతే నమ్మకంగా ఉన్నారో రేపు నా శత్రువులు వాళ్ళని ప్రలోభ పెట్ట చూచినా వాళ్ళు లొంగర్రా, అలాంటి వాళ్ళు కావాలన్నాడు. మన నమ్మకత్వం పరీక్షింపబడిద్ది, మన విశ్వాస్యత పరీక్షింపబడిద్ది, మన ఓర్పు సాత్వికం పరీక్షింపబడిద్ది.
ఇప్పుడు దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండిన అనుభవం ఇప్పుడు కొంతమందిలో దూరం అయిపోయింది. కొన్ని నెలలుగా సహవాసం దూరం అయిపోయింది. ఇప్పటికే నా అంచనా ప్రకారం కొన్ని దొంగ చేపలు బయటపడే ఉంటాయి. ఇప్పటికే దొంగ చేపలు అంటే బాగుండదులే, స్థిరము లేని చేపలు ఇప్పటికే బయటపడి ఉంటాయి. కానీ కొన్ని చేపలు ఉన్నాయి, సహవాసం దూరమైనా, మందిరం దూరమైనా, పరిశుద్ధుల సాంగత్యం దూరమైనా వాళ్ళు దేవునికి దూరంగా రండి, వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. కొంతమంది పక్కన వాళ్ళు ఉండి ప్రోత్సహిస్తేనే లైన్లో ఉంటారు. వాళ్ళకి ఎవడో కనపడకపోతే లోకస్తులతో కలిసి వాళ్ళతో ఎగురుతా, వాళ్ళతో ఆడుతా పాడుతా వాళ్ళతో కలిసిపోతారు. ఇది ఒక పరీక్ష అని నేను అనుకుంటున్నాను ఈరోజు సంఘానికి, టోటల్ సార్వత్రిక సంఘం మొత్తానికి కూడా ఇదొక అగ్ని పరీక్ష. ఏంటో తెలుసా? దేవుని మందిరంలోనికి కొన్ని ప్రదేశాల్లో ప్రవేశించే అవకాశం లేకుండా మూయబడటం, అందులో చేరి ఆరాధించేటువంటి వ్యక్తులు పరీక్ష ఎదుర్కొంటున్నారు. సంఘ సహవాసం, పరిశుద్ధుల సహవాసం అన్ని లైన్లో ఉన్నప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండి అవి దూరం అయితే ఎలా ఉంటారు అన్నది ఒక టెస్ట్. ఇప్పుడు కొంతమంది బయటపడ్డారు, కలిసే ఉంటారు లోకంలో. కానీ కొంతమంది ఉన్నారు మొండి బ్యాచ్. మందిరం దూరమైనా, ఆత్మీయ నాయకుడు వాళ్ళకి కలవలేకపోయినా వాళ్ళ నమ్మకత్వాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. శాలేమన్నయ్య మొదటి నుంచి, ఒక శాలేమన్నయ్య కాదు, తమ దైవజనులు ప్రారంభం నుంచి చెప్తూనే వచ్చారు, ఈ ఎడబాటు ఏర్పడవచ్చు అని. ఈరోజు రానే వచ్చింది. కానీ మళ్ళా తిరిగి నార్మల్ పొజిషన్ దేవుడు తీసుకొచ్చిందాకా, పరిస్థితులన్నీ మామూలు స్థితికి వచ్చిందాకా నేను అన్నని కలుసుకోలేనో, సంఘాన్ని చేరలేనో, అయినా నేను దేవునితో కలిసి ఉంటాను. మళ్ళా రీస్టార్ట్ అయినప్పుడు, మళ్ళా పూర్వపు వైభవంతో మళ్ళా పునః ప్రారంభమైనప్పుడు నేను మళ్ళా వెళ్ళి అన్న చూసేసరికి నా వంతులో నేను కూర్చొని ఉంటాను. కొట్ట చప్పట్లా అన్నం మొత్తాన్ని మళ్ళా పరకాయించి చూస్తే నా స్థానంలో నేను మళ్ళా కూర్చొని అన్న కనబడాలి. ఏం తమ్ముడు? అది నమ్మకత్వం, అది తీర్మానం. అన్న నాకు దూరం కావచ్చు, సన్నిధి దూరం కావచ్చు, పరిశుద్ధులు దూరం కావచ్చు, కానీ నా యేసు నాకెప్పుడూ దూరం కాడు. ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. నేను ఆయన మందిరానికి దూరం కావచ్చు, కానీ ఆయన సన్నిధి నిత్యము నాతోనే ఉన్నది. కాబట్టి నాకు ఎవరి ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా నా ఆత్మీయ విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆత్మీయ జీవిత విషయంలో నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకోవాలి, నా విశ్వాస్యత నేను కాపాడుకోవాలి, దేవుని యొక్క సాక్ష్యము నేను పొందాలి. సన్నిధి దూరమైన, సహవాసం దూరమైన ఈ బిడ్డ నా కొరకు అలాగ నమ్మకంగా ఉంది, నమ్మకంగా ఉన్నాడని నన్ను ప్రభు మెచ్చుకోవాలి. ఆ విధంగా నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి అనుకునేవాళ్ళు ధన్యులు. పరీక్షలో పాస్ అయిన వారు. ఇక సందట్లో సడేమియా దొరికిందిరా బాబు అని, ఛాన్స్ దొరికిందని ఇక ఏదన్నా మనం లోకానుసారంగా తిరిగిందా ఎప్పుడన్నా వాళ్ళు కనపడితే ఏం చేద్దాం బెదరో, ప్రార్థన లేకపోయా, ఏం లేకపోయా, ప్రార్థన లేకపోయా, మరి నేనేమో ఉండలేకపోతుని, మరి ఏం చేద్దాం, మరి ఇట్ట అయిపోతుని అని ఏది సందు తీసుకొని దీన్ని అడ్డం పెట్టుకొని ఆమ్యామ్య చేసే వ్యవహారాలు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటాడు లెక్కలోకి. ఇదంతా ఓడిపోయిన బ్యాచ్ అన్నమాట. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. ఒక శాలేమన్న సహవాసంలో వ్యక్తుల గురించి మాట్లాడట్లా. చిన్నది కానీ పెద్దది కానీ నిన్ను నడిపించి, నిన్ను పెంచి, పోషించి, ఆత్మీయంగా ఎదిగించినటువంటి సహవాసం ఏదైనా, అది సత్య సంబంధమైనదైతే, ఆత్మ సంబంధమైనదైతే, నిన్ను నడిపించిన దైవజనుడు ఆత్మీయతలో నమ్మకంగా నిన్ను పెంచి పోషిస్తే, అతని విషయంలో నీవు ఆ సహవాస విషయంలో బహు నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. తిరిగి పునః ప్రారంభమైనప్పుడు నీ వంతులో నీవు కూర్చొని ఆ బిడ్డకు కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తారా? ఎంతమందికి అర్థమైంది?
ఏంది వెంటనే దించేశారు? నేను చూసేసరికి అర్థమైందా? అది అలాగా. ఇక ఒక నమ్మకత్వం విషయంలోనే కాదు, ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలలో దేవుడు నీకు అప్పచెప్పిన పని నమ్మకంగా. ఏమండి, గొర్రెలు కాసుకుంటున్నాడంట ఒక అబ్బాయి. టైం అయిపోయింది అనుకుంటాను, చాలా టైం అయిపోయిందా? గొర్రెలు కాసుకుంటున్నాడు ఒక చిన్నోడు. ఆ చిన్నోడి దగ్గర కొద్దిగా ఆహారం ఉంది. కూర్చొని గొర్రెలు కాసుకుంటా ఉంటే ఒక యువకుడు వచ్చాడు. ఒక 25 ఏళ్ల వయస్కుడు, ఓ 30 ఏళ్ల వయస్కుడు అనుకుందాం. వచ్చాడు. వచ్చి ఆ చిన్నవాడిని ఒక ప్రాంతం అడ్రస్ అడిగాడు. ఆ బుడ్డోడు ఏదో చిన్న మందను మేపుకుంటున్నాడు గొర్రెల్ని. అడ్రస్ అడిగితే ఆ అడ్రస్ ఫలానా ఫలానా అని చెప్పాడు. చెబితే ఇతను అంటాడు, అది నేనుగా వెళ్ళి కనుక్కోవటం కష్టం అవుతుంది, నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావటం లేదు, ఒక్కడుగు నువ్వు వస్తే నాకు ఒట్టిగా నువ్వేం చేయొద్దు, నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, నువ్వు వచ్చి నాకు ఆ అడ్రస్ చూపించు అంటాడు. ఈ చిన్నోడు అంటాడు, అయ్యా నాకు అడ్రస్ తెలుసు, నేను మీకు చెప్తున్నా, కానీ మీరు వెళ్ళటం నాకు కుదరదు, కష్టం, నువ్వు కూడా రా అంటున్నారు. మరి నాకు ఈ మంద అప్పచెప్పాడు నా యజమానుడు, మరి దీన్ని వదిలిపెట్టి నేను ఎట్లా వచ్చేది అన్నాడు ఆ చిన్నోడు. అప్పుడు ఆయన అన్నాడు, కాదు, ఒట్టిగా ఏమి రావద్దు, నేను నీకు పైకం ఇస్తా, మనీ ఇస్తా, అది తీసుకో. ఆయన నువ్వు ఇక్కడ పొలంలో కాసే మంద విషయంలో నీ యజమానుడు వచ్చి చూడాడు కదా, ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడు, నువ్వేం పొలంలో ఇక్కడ ఉన్నావు, కాబట్టి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను వెళ్ళాలి, దయచేసి రమ్మంటాడు ఆ అడ్రస్కి. ఈ చిన్నోడు అంటాడు, అయ్యా మీరు నాకు ఎంత ఇచ్చినా దయచేసి నన్ను క్షమించాలి, నన్ను నమ్మి నా యజమానుడు ఈ మందను అప్పచెప్పాడు, ఈ మందను నేను వదిలిపెట్టి నువ్విచ్చే లాభం కోసం నేను వెళ్ళి వచ్చాను అనుకో, అఫ్కోర్స్ నా యజమానుడికి అది తెలియకపోవచ్చు, కానీ నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నేను దొంగ పని చేసినట్టు నాకు ఫీలింగ్ ఉంటుంది, కాబట్టి వెళ్ళి మీరు అక్కడ తినగలిగితే తినండి, లేకపోతే మీరు నన్ను రమ్మని అంటున్నారు ఎందుకు, మీ ఆకలి తీర్చుకోవడానికే కదా, మరి మీకు ఇష్టం ఉంటే నా దగ్గర కొన్ని రొట్టెలు కొంచెం పచ్చడి ఉంది, మీరు అది తిని తృప్తి చెందుతానంటే నా ఆహారం మీకు ఇస్తాను అన్నాడు. ఆయన అంటాడు, ఈ ఆహారం కాదు, నువ్వు అక్కడికి రా, నీకు అక్కడ శ్రేష్టమైన భోజనం పెట్టిస్తా, ప్లస్ డబ్బు కూడా ఇస్తా, నా మాట విను, ఆకలిగా ఉంది అంటే. ఈ చిన్నోడు టిఫిన్ మూత తీసుకొచ్చి అది ఓపెన్ చేసి, ఇది తీసుకోండి, తినండి నా మాటిని, నేను మాత్రం రానంటాడు. ఇతనేమో రమ్మంటాడు, అతనేమో రానంటాడు. అదేంటంటే నాకు మంద, నాకు బాధ్యత, నేను వదిలిపెట్టను అంటాడు. ఈ లోపు కొంతమంది సైన్యం అక్కడికి పరిగెత్తుకొని వస్తారు. వచ్చి వాళ్ళంతా చాలా సమూహం ఉంటారు, వాళ్ళంతా ఆ వచ్చిన వ్యక్తి చుట్టూ తిరిగి అతన్ని పరకాయించి, యువరాజా మీకేం కాలేదు కదా, మీరు క్షేమమే కదా, ఎంత భయపడ్డామో తెలుసా అని అతన్ని అంటా ఉంటారు. అప్పుడు అర్థమైంది ఈ చిన్నోడికి, అమ్మ బాబోయ్, వచ్చినవాడు రాజుగారి కొడుకా అని ఇక భయం స్టార్ట్ అయింది. ఎంత పని చేశాను, రాజుగారు అబ్బాయి రమ్మంటే వెళ్ళలేదు, ఇప్పుడు నాకు ఏం జరిగిద్దో, తలగొట్టిస్తాడో ఏం చేస్తాడో అని గడగడలాడుతూ నిలబడతాడు. అప్పుడు అతను, ఆ యువరాజు సంతోషపడి ఆ చిన్నవాడిని దగ్గరికి పిలిచి ముద్దాడి, ఈ చిన్నవాడిని వాని మందని ఇంటికి చేర్చి వీని నా అంతఃపురానికి చేర్చండి అంటాడు. వీని నా అంతఃపురానికి చేర్చండి అంటాడు. ఎందుకు అంటే వీడు సామాన్యుడు కాదు, బహునమ్మకస్తుడు. తనకు అప్పచెప్పిన పని విషయంలో వీడు రాజీ లేనివాడు. ఎంత ప్రలోభ పెట్ట చూశానో, వాడు ఆఖరికి వాడి పొట్ట మార్చుకొని సాటి మనిషికి సానుభూతి చూపడం కోసం తన ఆహారాన్ని నాకు ఇయటానికి ఇష్టపడ్డాడు. కానీ వాడికి యజమానుడు నమ్మి అప్పచెప్పిన మందను వదిలి, తన పనిని వదిలి, తన బాధ్యతను విస్మరించడానికి మాత్రం వీడు ఇష్టపడలేదు. ఇంత నమ్మకస్తుడు ఇక్కడ కాదు ఉండాల్సింది, వీడు అంతఃపురంలో ఉండాలి, వీడు నా దగ్గర ఉండాలి, వీడు నాకు సహకారిగా ఉండాలి అని అతన్ని తీసుకొని పోవటం జరుగుతుంది. పిల్లారా, ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది రియల్గా కూడా జరిగినటువంటి సంఘటన. ఇది ఒక దేశంలో జరిగింది.
అయితే ఒక రాజు స్టోరీగా చెప్పాను. నిజంగా రాజే, ఆయన కూడా రాజే, ఆ దేశపు రాజు. తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఆయన ఉంచడం జరుగుతుంది. ఇది కూడా రియల్గా జరిగిన విషయం. దేవునికి మహిమ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి నమ్మకస్తులంగా ఉండే విషయంలో మనం సన్నిధిలో ఉన్నా బయట ఉన్నా విశ్వాస్యత కలిగి ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మనల్ని పరిశోధిస్తాడో ఏం చేస్తాడు? అంతేకాదు, మనకు అప్పచెప్పిన పని విషయంలో కూడా ఆయన మనల్ని టెస్ట్ చేసుకుంటాడు. వీడు నమ్మకస్తుడేనా? అప్పచెప్పిన పని నమ్మకంగా నెరవేరుస్తాడా? కొంతమంది కక్కుర్తిపడి బలహీనపడే పరిస్థితులు ఉంటాయి. పరీక్షలో మనం పాస్ అయ్యేటట్టు జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మనకు సమృద్ధిని ఇచ్చి టెస్ట్ చేస్తాడు. ఏమీ లేనప్పుడు హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, యేసయ్యా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం అనుకుంటా బాగా చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటే అబ్బా ఎంత నమ్మకం, కళ్ళు తెరిస్తే వీడు ఇక్కడే ఉన్నాడు, కళ్ళు మూస్తే ఇక్కడే ఉంటున్నాడు, చాలా నమ్మకం అని దేవుడు కృప చూపి ఏదన్నా దీవించి ఆ జాబో వ్యాపారమో ఏదో పైసలు వచ్చేటట్టు చేసి ఎత్తాడు అనుకో పైకి, కనపడడు. కనపడ్డు ఎక్కడో రోడ్డు మీద ఎప్పుడో ఒకసారి కనపడ, పాస్టర్ గారు బాగున్నారా, ఏం తమ్ముడు జాబ్ రానప్పుడేమో హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటే పొద్దుస్తమానం అక్కడే కనపడితే ఇప్పుడు అంటే అది మామూలుగా బ్రదరు అది కుదరట్లేదు, అది కుదరట్లేదు, అందుకని కలవలేకపోతున్నాను, చూద్దాం వస్తాను, కొంచెం ఖాళీ చూసుకొని వస్తాను. ఇచ్చి పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఉన్నయన్ని తీసి పరీక్షిస్తాడు. అర్థమైందా? కొంతమంది అన్ని ఇస్తే దేవునికి బాగా దగ్గరగా ఉంటారు. ఒకవేళ ఉన్నవి తీసేశాడు అనుకో, అప్పుడు రంగు బయటపడిద్ది. అర్థమైందా? కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తే కొంతమందికి ఉన్నవి తీసి పరీక్షిస్తాడు. అట్లా ఎందుకు పరీక్షలు అంటే ఆయన యజమానుడు, ఆయన చిత్తం వచ్చినట్టు మనల్ని పరీక్షించుకోవచ్చు. ఎందుకు పరీక్ష అంటే ఒక్కటే సమాధానం, నిన్ను మరొక తరగతికి పెంచడానికి, నిన్ను రెండంతలుగా దీవించడానికి, నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, నిన్ను గూర్చి మాదిరి చూపించడానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది గుర్తించండి. గుర్తించి దేవుడు నిన్ను ఏ పరీక్షలో ఉంచాడో, ఏ కొలిమిలో ఉంచాడో నీకు తెలుసు. అక్కడ నువ్వు ఎలా స్టెప్ తీసుకోవాలో కూడా పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు. కాబట్టి ఒకవేళ ఉన్నయన్నీ కోల్పోయి లేమిలో, ఇబ్బందిలో, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, అప్పు పరంగా నలిగిపోతున్నావేమో, అది ఒక పరీక్ష అని గుర్తుపెట్టుకో. కొద్ది కాలమే నీకు అది ఉంటుంది. తర్వాత ఊహించని విధంగా నలువైపులా నీకు సహాయం అందుతుంది. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఎప్పటిదాకా ఏ బగచాట్లు పడ్డాడు? పరీక్ష కాలం పూర్తయిందాకా. పరీక్ష పూర్తయినాక ఏబు రెండంతలుగా దీవించబడ్డాడని వ్రాయబడి ఉన్నది, మర్చిపోలేదా? ఒకవేళ నీవు ఏమీ లేని స్థితి నుంచి సంపన్నుడుగా అయ్యావా? అట్టయితే పరీక్షలో ఉన్నావు, జాగ్రత్త. గొర్రెలు కాసుకునేటప్పుడు బాగానే ఉన్న దావీదు రాజు అయిన తర్వాత బుద్ధిహీనమైన పని చేశాడు. కాబట్టి నీకున్న సమృద్ధిని బట్టి గర్వపోతూ అయిపోయావేమో, సుఖభోగ లాలసురాలి అయిపోయావేమో, నీకున్న సమృద్ధిని బట్టి దేవుణ్ణి తృణీకరిస్తున్నావేమో, నీకున్న సమృద్ధిని బట్టి, అనుకూలతను బట్టి దేవుణ్ణి కూడా పక్కన పెట్టావేమో. చూసుకో. నువ్వు పరీక్షలో పాస్ అయితే నిన్ను గురించి దేవుడు ఆమోద ముద్ర వేస్తాడు, నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన. ఏమని? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమార్తె, బహు నమ్మకస్తులు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వారని, నన్ను సంతోషపెట్టిన నా పిల్లలని మనందరము సాక్ష్యము పొందినట్లు నమ్మకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. అనుకూలతలోను, ప్రతికూలతలోను, కలిమిలోను, లేమిలోను, సుఖాలలోను, దుఃఖములోను, ఆరోగ్యములోను, రోగములోను పరీక్షింపబడతాం. అబ్రహామును పరిశోధించాడు, ఉంది ఆదికాండం 22లో. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. అట్లాగా కొన్నిసార్లు నీకున్నవి తీసేస్తాడన్న దానిలో నీకెంతో ఇష్టమైన వ్యక్తుల్ని కూడా తీసేయవచ్చు. నువ్వెంతో ప్రేమించే నీ కుటుంబ సభ్యుల్ని కూడా పిలవచ్చు. అయినా నువ్వు ఫీల్ కాకూడదు, అయినా నువ్వు దేవుని యందు విశ్వాసతను విడిచిపెట్టకూడదు. ఒకటే, దేవా వాడు ఎక్కడున్నాడో, ఆమె ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నాడో
తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, బిడ్డైనా, అక్క అయినా, చెల్లైనా, ఎవరైనా వారు ఎక్కడున్నారో నేను ఎరుగుదును గనుక చింతపడను. నీకే స్తోత్రము, నువ్వే నాకు ఇచ్చితివి, నువ్వే తీసుకుంటివి, నీకే స్తోత్రం కలుగునుగాక అని ఏబు వలె పలుకున్నట్లుగా మన పరీక్షా కాలంలో మనం సంసిద్ధులమై ఉండాలి. అర్థమైందా? కాలేదా? కాకపోతే ఇక చేయగలిగింది ఏం లేదు. ఎంత తేటగా చెప్పినా కూడా నాకు తెలిసి అర్థమైందని అనుకుంటాను. మీరు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలలో, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాస్యత కలిగి దేవునికి నమ్మకస్తులుగా ఉండున్నట్లు జాగ్రత్త పడండి. మీ భవిష్యత్తును దేవుడు ఎలా నిర్ణయించాడో అది నీకు ముందు రోజుల్లో తొందరలోనే నీకు చూపిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్ప. ఓకేనా? రండి, మోకాళ్ళ మీదకి రండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శోధనలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో శోధింపబడతానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది కొలిమిలో పరీక్షింపబడతానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షింపబడుతూ ఉన్నారు. చూస్తాడు, పరీక్షిస్తాడు. నువ్వు విజయం పొందినంత వరకు నిన్ను బలపరుస్తాడు, జయ జీవితం ఇస్తాడు, రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాడు. నీ జీవితం వ్యర్థం కాదు. ఒక అర్థవంతమైన కథని నీ జీవితానికి దేవుడు రాసే ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక అర్థవంతమైన జీవితాన్ని, ఒక అర్థవంతమైన స్టోరీ నీ కొరకు రెడీ చేయబడి ఉన్నది. ప్రార్థన చేయి. దేవా, పరిశోధనలో నేను జయము పొందినట్లు నన్ను దీవించు. దేవా, పరిశోధన వద్దు అని నేను అనను, కానీ అందులో జయము పొందినట్లు నాకు బలం ఇవ్వు. నీకు సమీపంలో ఉన్నా, నీ సన్నిధికి దూరంలో ఉన్నా, నేను ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ నాతో కూడా ఎప్పుడు నీ సన్నిధిని గుర్తించి నీకు సమీపంగా ఉండటానికి సహాయం ఇచ్చి. నా ప్రభువా, నీకు జాబ్ కావాలా, దేవుడు కావాలా అంటే నాకు దేవుడే కావాలి అని నమ్మకత్వాన్ని చాటిన భక్తుల వలె ప్రభువా మేము ఉండినట్లు సహాయము చేయి. అప్పగించిన పని మధ్యలో విడిచిపెట్టకుండా కడ వరకు, నా తుది శ్వాస విడిచేంత వరకు, నాకున్న చివరి రోజు వరకు నీ పని నమ్మకంగా చేసి పౌలు పలికినట్లు మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పినట్లుగా తుది శ్వాస విడిచేంత వరకు కూడా నేను నీకు నమ్మకస్తుడను. నాకు అప్పగించిన పని నమ్మకంగా తుదముట్టించడానికి, నెరవేర్చడానికి నాకు బలము నిమ్ము దేవా, నాకు శక్తి నిమ్ము దేవా. నీకు వందనాలు. ఎన్నో ఆకర్షణలు వచ్చినా, ఎన్నో అల్పకాల పాపభోగాలు వచ్చినా వాటన్నిటినీ అసహించుకొని ప్రక్కకు నెట్టి దేవుని ప్రజలతో శ్రమ పొందుట, క్రీస్తు విషయమై నింద పొందుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాము. మోషేవలె మమ్మల్ని చెయ్యి ప్రభువా. సింహాసనాన్నే కాలదన్నాడు ప్రభువా, కిరీటాన్ని కాలదన్నాడు ప్రభువా. శ్రమని కోరుకున్నాడు గనుకనే చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాడు ప్రభువా. మోషే దేవా, కృప చూపు నాయన, ఆదరణకర్త, నాతో మాట్లాడుతూ అన్నావు. కుటుంబీకుల యొక్క బాధ్యత నెరవేర్చి, కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం జరిగించి, యేసు ఎలాగైతే నీ ద్వారా సాక్ష్యము పొందాడు, మేము కూడా అది కూడా నెరవేర్చ బాధ్యులమై ఉన్నామని అనేక రీతులు మాకు బోధించి మాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తున్నాము. మా ఆంతర్యములో ఈ వర్తమానం స్థిరపరిచి మమ్మల్ని బలపరచమని, నా ప్రభువా, మేము రెండంతలుగా దీవించబడదమని నీ చిత్తములో, నీ కృపలో మమ్మల్ని మేము నీకే అప్పగించుకుంటూ ఎదురవుతున్నాయి. ప్రజెంట్ ఎదుర్కొంటున్నాం ఎన్నో రకాల పరీక్షలు. వాటన్నిటిలో జయమును స్వతంత్రించుకొని ఎక్కడన్నా ఎప్పుడన్నా అపజయం ఎదురైనా మమ్మల్ని అపజయానికి నెట చూస్తున్న దురాత్మలను గుర్తించి వాటిని ఎదిరించి ధూపార్తి చేపుని ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లి యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఏదో ఒకసారి పాడదామా? అపజయముల మధ్య
వెనుకంజ వేయకుమా. పాడదాం. పోరాడుచున్నది అంధకార శక్తులతో, అపజయముల మధ్య కంజవేయకుమా. పోరాడుచున్నది అంధకార శక్తులతో, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపాపి చేబూని స్తుతి యాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఇప్పటికే నువ్వు నలిగిపోతూ ఉన్నట్లయితే, ఇప్పటికే కొంతకాలంగా వేదన పడుతూ ఉన్నట్లయితే, ఇప్పటికే చితికిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, నీ కన్నీరు తొడవబడే కాలం ఆసన్నమైంది. నువ్వు ఎదుర్కొంటున్న పరిశోధన ముగింపు దశకు వచ్చిందని గుర్తించు. విశ్వాస్యతను కాపాడుకో. నమ్మకత్వాన్ని చెయ్యి జారిపోనీయకు. నమ్మకంగా ఉండు. ప్రభు అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఓర్చుకో, సహించు, సహనం కోరు, శక్తిని కోరు, ఓర్పును కోరు. దేవునికి అడుగు, మనోబలాన్ని ఇవ్వయ్యా, నాకు తట్టుకునే శక్తిని ఇవ్వని అడుగు. తప్పకుండా ఆ బలాన్ని నీకు ఇచ్చి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చి రెండంతలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నీవు కూడా నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకు సహాయం చేయనుగా.